మోంతా తుఫాన్ ప్రభావంతో పార్వతీపురం మన్యం జిల్లాలో 1591 ఎకరాల వరి అలాగే 161 ఎకరాల పత్తి నీట మునిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి రైతుకు కూడా సంబంధించినటువంటి పంట నష్టం అంచనా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. 33% కన్నా ఎక్కువ నష్టం వాటిల్లితేనే పరిగణలోకి తీసుకోవాలని వారు సూచించారు. అన్ని ఇంటికి వచ్చి మార్చుకుని మనం వస్తున్నా అన్ని చూసారా నువ్వు తప్పనా అదే కౌలు చేస్తా ఇది ಎಲ್ಲ ಅವಕಲ ಮಾಡಿ స్వామి పంచాయతీ పనిచేయండి. ఇదండి పత్తి రైతుల తాలూకు బాధలు చూడండి. ఇదండి పత్తి సేకరించిన పంట అండి. దీంట్లో వర్షానికి నీరు చేరిపోవడం వల్ల మొక్కలు మొలిచే పత్తి ఇదండి, నీరు తోడుకునే పత్తి ఇదండి. ఒక రోజు 2 రోజులు కాదండి, 15 రోజులు పట్టిందండి రైతుల బాధలు చూడండి. కానీ ఎవరు ప్రభుత్వం అదే రేటు ప్రకటించమని చెప్పడమే తప్ప కొనుగోలు కేంద్రాలు చేయకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేదు. ఇప్పటికైనా రైతు మిగతా రైతు కేంద్ర భరోసా రైతు భరోసా సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులకు అందరి వీటికి ఆదుకోకపోతే చనిపోవడం తప్ప మరొక మార్గం లేదని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అది ఒకరి బొమ్మ మన మాట వరకు ఇదంతా ఇది